లెమన్ గ్రాస్ లెంటిల్ సూప్. ఓకే, సో ఒకటి వచ్చేసి మనం సూప్ చేసుకోబోతున్నాం Yes, అన్నమాట. అవును. సో కావాల్సిన పదార్థాలు తీసుకొస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. ఓకే, సో ఫస్ట్ కొంచెం ఆయిల్. సో ముందుగా కొంచెం ఆయిల్ వేస్తున్నాను. పెద్దవాళ్ళకే కాదు, పిల్లలకు కూడా బాడీ డిటాక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మనం క్యారెట్ ఇంక్లూడ్ చేస్తున్నాం. అలాగే. నెక్స్ట్ లెమన్ గ్రాస్ స్టెమ్స్ కూడా చక్కగా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. యా, చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం. నెక్స్ట్ పచ్చి పసుపు లైట్గా యాడ్ చేస్తున్నాం. సో పచ్చి పసుపు వల్ల వెయ్యంగానే ఆ పసుపు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. యా, చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనము ఏదైనా సరే నార్మల్ పౌడర్స్ కన్నా అలా ముక్కలుగా కట్ చేసి వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది. అండ్ ఈజీగా ఆ స్మెల్ కూడా తెలుస్తుంది. అవును. సో నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేద్దాం. సో పిల్లలు ఎవరైతే తరచుగా వీక్ అయిపోతూ ఉంటారో అండ్ అలాగే వాళ్ళకి మార్నింగ్ సిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, నాజియా సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు స్ప్రింగ్ ఆనియన్ తరచుగా యూస్ చేస్తూ ఉండాలి. సో ఆల్రెడీ పెసరపప్పుని మనము నానబెట్టి ఇంకా ఉడకబెట్టామన్నమాట. ఇది కూడా మనం వేసిస్తున్నాం. పార్స్లీ కూడా వేసేద్దాం. సో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి ఇంచుమించు షాలో ఫ్రై. యా, షాలో ఫ్రై అంతే. ఇప్పుడు ఇంకా అది మిక్స్ చేసేసి అందులో మనం వాటర్ వేసుకున్నాము. ఇంకా వాటర్ ఇంక్లూడ్ చేసేసుకున్నాం. ఓకే. సూపే కాబట్టి మనం కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉండాలి. సరిపోతాయి పల్లవి? యా, సరిపోతాయి. ఓకే. ఇప్పుడు స్పైసెస్ కూడా వేసేసుకుందాం అందులో. అలాగే. కొంచెం సాల్ట్, అలాగే కొంచెం మిరియాల పొడి, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా. సో పల్లవి, చక్కగా మన సూప్ అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. Yes, అవును. సో అయిపోయినట్టేనా? యా, ఇప్పుడు ఏంటంటే కొంచెం మనము స్మాషర్ తోటే స్మాష్ చేసేద్దాం. ఆహా. నార్మల్గా అయితే మిక్సీ కూడా పట్టుకుంటారు, బట్ మనం ఆల్రెడీ పప్పుని నానబెట్టి ఉడికించుకున్నాం కాబట్టి మనం జస్ట్ హ్యాండ్ స్మాషర్తో కూడా చేసేసుకోవచ్చు. ఓకే. సో చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది ఆల్రెడీ మనకి. సో కంప్లీట్గా బ్లెండ్ కాకుండా ఇలా ఉంటే కూడా చాలా మందికి చెంక్స్ లాగా చాలా ఇష్టం. సో కొంచెం వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్గా కూడా తిన్నట్టుగా అనిపిస్తుంది. అవును. అండ్ కొంచెం మనకి స్టమక్ ఫుల్గా కూడా ఉంటుంది కదా. యా, అవును. ఓకే. సో మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుందాం. అలాగే. సో అయిపోయిందా పల్లవి? యా, ఇంకా మన సూప్ రెడీ అయిపోయినట్టే. ఓకే. లెమన్ కూడా కొంచెం స్క్వీజ్ చేసేద్దాం. ఓకే. సో రెడీ అయిపోయినట్టేనా? యా అమూల్య, లెమన్ గ్రాస్ లెంటిల్ సూప్ రెడీ అయిపోయింది. ఓకే. సో
సో చూసారు కదండి, లెమన్ గ్రాస్ లెంటిల్ సూప్ అయితే రెడీ అయిపోయింది, గుమ్మగుమ్మలాడిపోతుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. లెమన్ గ్రాస్ లెంటిల్ సూప్కి కావాల్సిన పదార్థాలు: లెమన్ గ్రాస్ మిక్కలు అరకప్పు, ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, ఉల్లికాడలు అరకప్పు, పచ్చి పసుపు ముక్కలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 2 టీ స్పూన్లు, పార్స్లీ కొద్దిగా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్. లెమన్ గ్రాస్ లెంటిల్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో క్యారెట్ ముక్కలు, లెమన్ గ్రాస్ ముక్కలు, పచ్చి పసుపు ముక్కలు, ఉల్లికాడలు, ఉడికించుకున్న పెసరపప్పు, పార్స్లీ వేసి వేగాక అందులో సరిపడా నీళ్లు, సరిపడా ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలిపి కొద్దిసేపు మరిగించుకోవాలి. స్మాషర్తో మెత్తగా మెదుపుకొని కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే లెమన్ గ్రాస్ లెంటిల్ సూప్ రెడీ.